నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఆండాళ్ తల్లి తమిళంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతి కోసం రచించినటువంటి తిరుప్పావై తెలుగు అనువాదం డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో 3వ పాశురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ 3వ పాశురంలో ఆండాళ్ తల్లి ఎలా ప్రార్థిస్తుందంటే, 3 అడుగులతో ముల్లోకముల కొలిచిన స్వామిని కొలిచెదము, పురుషోత్తమ గుణగానము చేయుచు ముదమున స్నానములాడెదము అంటూ ప్రార్థిస్తోంది. అంటే త్రివిక్రముడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు ముల్లోకాలలో ఆయన తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అలా త్రివిక్రముడిగా ముల్లోకాల మీద విజయం సాధించినటువంటి స్వామిని, పురుషోత్తముడిగా విరాజిల్లుతున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని, ఆయన గుణగణాలను గూర్చి గానము చేస్తూ ఆనందంతో పవిత్ర స్నానాన్ని ఆచరిస్తామని ఆండాళ్ తల్లి ఈ 3వ పాశురంలో చాలా చక్కగా స్వామివారిని ప్రార్థిస్తోంది. అలాగే ఈ 3వ పాశురంలో నెల నెల వానలు కురియుచునుండగా పొలములు కళకళలాడవలే, కలకల విరిసిన కలువలు వాలుచు తుమ్మెదలు పిండులు పాడవలే, అల పొదుగులవి పాల కడలురై క్షీరభాండములు నిండవలే, సకల సంపదలు జగముల నిండగా సంతోషముతో ఉండవలే అంటూ ఆండాళ్ తల్లి ఈ 3వ పాశురంలో వివరిస్తోంది. ఈ 3వ పాశురంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలించినట్లయితే, ప్రకృతిలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి సస్యశ్యామలంగా ప్రకృతి విరాజిల్లుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని కోరుకుంటూ ఆండాళ్ తల్లి ఆ ప్రకృతి రమణీయతను గురించి ఈ 3వ పాశురంలో చాలా చక్కగా వివరిస్తోంది. అందుకే నెల నెల వానలు కురియుచునుండగా పొలములు కళకళలాడవలే, చక్కగా సమయానికి వర్షాలు కురిసి పంటలు పండి చక్కగా పంట పొలాలన్నీ కూడా కళకళలాడుతూ రైతులందరూ ధాన్యం చేతికొచ్చి ఆనందంగా ఉండాలి. కళకళ విరిసిన కలువలు వాలుచు తుమ్మెదలు పిండులు పాడవలే, అంటే తుమ్మెదల జుంకారములతో కలువ పువ్వులు వికసిస్తూ ప్రకృతి చక్కగా శోభిల్లుతూ ఉండాలని ఆండాళ్ తల్లి ఈ పాశురంలో వివరిస్తోంది. అలా పొదుగులవి పాల కడలురై క్షీరభాండములు నిండవలే, అంటే చక్కగా ఆవులు గేదెలు అన్నీ కూడా పాలు ఇచ్చి ఆ పాల ద్వారా అందరూ జీవనాధారాన్ని కొనసాగించుకొని చక్కగా సస్యశ్యామలమైనటువంటి ప్రకృతితో విరాజిల్లాలని ఆండాళ్ తల్లి కోరుకుంటూ ఈ పాశురంలో వివరిస్తోంది. సకల సంపదలు జగముల నిండగా సంతోషంబుగా ఉండవలే, సకల సంపదలు కూడా అందరి దగ్గర ఉండి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో చాలా చక్కగా జీవితాన్ని కొనసాగించాలని, అటువంటి ప్రకృతి రమణీయత వ్యక్తం అవ్వాలంటే త్రివిక్రముడిగా, అలాగే పురుషోత్తముడిగా శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకోవాలని, ఆయన ప్రీతి కోసం స్నానాన్ని ఆచరించాలని ఈ 3వ పాశురంలో ఆండాళ్ తల్లి చాలా చక్కగా వివరిస్తోంది. ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి స్వామివారి ప్రీతి కోసం ఈ పవిత్ర స్నానాన్ని ఆచరిస్తున్నామని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన తిరుప్పావై తెలుగు అనువాదం గోదా గీతమాలికలో ఉన్న 4వ పాశురాన్ని గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తెరలెత్తన్ పైదింపరేబవళులెంతే ఘూర్ణమానార్ణవంతరమంది దెసలేని నావచన నానాద్వీపముల్వోలే దవ్వరుగన్ శైశవ యవనాదులదే సాయాహ్నంబునంతంత డగ్గరయై డిగ్గరులయ్య గుండియ సరంగా వేణుగోపాలక. ఓ వేణుగోపాలస్వామి, తెరలెత్తన్ పైదింపరేబవళులెంతే ఘూర్ణమానార్ణవాంతరమంది దెసలేని నావచన. నా జీవితం అనేటువంటి నావ భయంకరమైన శబ్దములు చేస్తూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తరంగాలతో అల్లకల్లోలముగా ఉన్నటువంటి సముద్రం మధ్యలో ఉన్నదయ్యా. దీన్ని
తెరలెత్తన్ పైదింపరేబవళ్ళులు, రాత్రింబవళ్ళనేటువంటి తెరచాపలు ఎత్తుతూ దించుతూ ఈ నావని ఎలాగైనా ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నం చేస్తుంటే, నానాద్వీపముల్వోలే దవ్వరుగన్ శైశవ యవనాదులు, అనేకానేక ద్వీపాలులాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి ఈ కల్లోల స్థితిలో ఉన్న సముద్రంలో ఉన్న నావలా నేను ఉంటే, అదుగో అక్కడ ద్వీపం ఉన్నది, ఇక్కడొక ద్వీపం ఉన్నది అని అనుకునేటట్టుగా, కనిపించి కనిపించనట్టుగా శైశవ యవనాదులదే దవ్వరుగన్, ఈ శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము అనేటువంటి ద్వీపాలన్నిటికీ కూడా దూరమైపోయి మరి యొక్క ద్వీపం కనిపిస్తూ కనిపించకుండా ఉంటున్నటువంటి స్థితిలో సాయాహ్నంబునంతంత దగ్గరయ్యి సాయంకాలం అయిపోయింది. ఈ సాయంకాలం అయిపోయిన పరిస్థితుల్లో మరి యొక్క ద్వీపం అనేది కనిపించాలి. అది వృద్ధాప్యం అనే ద్వీపమైనా కనిపించాలి, అది కూడా కనిపించట్లా, సాయంకాలం అయిపోతున్నది. దగ్గరయ్యి డిగురులయ్య గుండియ సరంగా, ఈ సాయంకాల సమయంలో వృద్ధాప్యం అనేటువంటి ద్వీపం కనిపించి కనిపించకుండా సంపూర్ణంగా వృద్ధాప్య దశని అనుభవిస్తాడని లేదు. ఏ అనారోగ్యం చేతో మరే కారణం వలనో తాను ఈ శరీరం విడిచిపెట్టి రావాల్సి వస్తుంది. కనుక ఈ వృద్ధాప్యం అనేటువంటి ద్వీపం కనిపించి కనిపించని పరిస్థితుల్లో సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు అది దగ్గరై వృద్ధాప్యం అనే ద్వీపం కనీసం దానికైనా చేరుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే, డిగ్గురులయ్య గుండియ సరంగా, ఈ సమయంలోనే ఆ ద్వీపం కూడా కనిపించకుండా చీకటి పడిందయ్యా. ఇప్పుడు గుండె గుభేలుమంటున్నది. సరంగా, ఈ నావ నడిపేటువంటి వాడు సరంగు, కనుక నువ్వే వచ్చి ఈ నావని ఒడ్డుకు చేర్చవయ్యా అంటూ భవసాగరంలో కొట్టుమిట్టాడే జీవి యొక్క పశ్చాత్తాప స్థితిని తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించి ధరించాలి అనేది సూచిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, కృష్ణభక్తి తత్పరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు రచించిన వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ద్వావిమౌ గ్రసతే భూమి సర్పో బిలశయానివ, రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినం. రాజా, పాము పుట్టలో చేరిన కప్పల్ని మింగేసినట్లుగా 2 రకాల మనుషుల్ని భూమే మింగేస్తుంది. ఎవడయ్యా అంటే వాళ్ళు రాజానంచ అవిరోద్ధారం, ప్రతిఘటన చెయ్యని రాజు, బ్రాహ్మణంచ అప్రవాసినం, విద్యావంతుడయ్యుండి సన్యాసం తీసుకొనివాడు, వైరాగ్యం పొందినవాడు. వీళ్ళిద్దరినీ భూమే మింగేస్తుంది. అంటే చరిత్ర వాళ్ళని మింగేస్తుంది అన్నమాట. రాజైన వాడు శత్రువులు కానీ ఆపదలు కానీ తనకు కానీ తన ప్రజలకు కానీ వస్తుంటే వాడు ప్రతిఘటించి తీరాలి తన శక్తి మేరకు. రాజయ్య ఉన్నవాడు వైరాగ్యంతో ఉండకూడదు. బ్రాహ్మణుడై ఉన్నవాడు అప్రవాసిగా ఉండకూడదు, అసన్యాసిగా ఉండకూడదు, సన్యాసిగా ఉండాలి. ప్రవాసం అనే పదానికి 3 అర్థాలు చెప్పాడు వ్యాఖ్యాత. అప్రవాసం అంటే విద్య కోసం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే పడుంటాం పేరు అప్రవాసం. అలాగే ధన సంపాదన కోసం బయటికి రాజసభలకు వెళ్ళాలి, అలా వెళ్లకుండా ఉంటాం ఒక అప్రవాసం. వృద్ధుడైన తర్వాత సంసారాన్ని పరిత్యాగం చేసి పరివ్రజనం చేయాలి, అలా చేయకుండా ఉంటాం కూడా అప్రవాసమే. బ్రాహ్మడు ఈ 3 రకాలుగాను తన జీవితాన్ని నడుపుకోవాలి. వాడు విద్యావంతుడై ముందర విద్యను సంపాదించాలి. గురుకులానికి వెళ్ళి ఇంట్లో కూర్చోకూడదు. ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని బడిగెడుతున్నారు. మొత్తానికి ఆ రోజులు అట్లా కాదు కదా, గురుకులానికే వెళ్ళిపోయేవాడు. గురుకులానికి వెళ్ళి విద్యాభ్యాసం చేయాలి చిన్న వయస్సులో. గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పటికి తన సంసారాన్ని పోషించుకో కోసం రాజసభలు మొదలైన ప్రదేశాలకు వెళ్ళి సంపాదన చేసి తీసుకురావాలి, ప్రవాసం చేయాలి.
నానా ఊళ్ళు తిరగాలి. వార్ధక్యం వచ్చాక పూర్తిగా ఇంటినే వదిలిపెట్టేసి అరణ్యాల్లోకి సంచారం చేయాలి. ఈ 3 రకాల సంచారాలు చేయనటువంటి బ్రాహ్మణుడు బ్రాహ్మణే కాదు, వాడిని భూమి మింగేస్తుంది. అదే రాజైతే, రాజుగా ఉన్నవాడు వాడు రాజత్వం వచ్చిన దగ్గర నుంచి తన రాజత్వంగా ఉన్నంత వరకు కూడా నిత్యము ప్రతిఘటనశీలిగా ఉండాలి. ఎవడో వాడి మీదకి వచ్చి పట్టానికి ధైర్యం చేయకూడదు, అలా ఉండాలి. కొంతమంది భోగ లాలసులై యుద్ధం వచ్చినా సరే పట్టించుకొని రాజులు ఉన్నారు కొందరు. అలాగే కొంతమంది రాజులు నీచకాంతాసక్తులై రాజ్యం వదిలిపెట్టిపోయి కాంతిసికులై వెళ్ళిపోతున్నారు. కొందరు రాజులు యుద్ధానికి భయపడి సొరంగ మార్గాల గుండా పారిపోతున్నారు. ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా దొరకవు చరిత్రలో. వాళ్ళని భూమి మింగేస్తుంది, చరిత్ర మింగేస్తున్నాడు. ద్వయమౌ గ్రసతే భూమి అని పదప్రయోగం చేస్తున్నాడు విదురుడు. చేత రాజైన వాడు ఆ రకమైన దుస్థితికి వెళ్ళకూడదు. కనుక ఓ రాజా, నువ్వు ఇప్పుడు రాజువుగా ఉన్నావు, నువ్వు అప్రతిఘటనలాగా ఉండకూడదు నిజమే, కానీ నీ ప్రతిఘటన ధర్మబద్ధంగా కూడా ఉండాలి అని పరోక్షంగా హెచ్చరిక చేస్తూ, దాంతోపాటు మనకు కూడా కుటుంబం యొక్క రాజ్యమయ్యా, ఈ కుటుంబ రాజ్యంలో నిత్య ప్రయత్నశీలిగా ఉండాలి గృహస్థుడు. అయితే తను సంపాదించినటువంటి జ్ఞాన బలం చేత ప్రతి గృహస్థుడు కూడా ఏ వర్ణానికి చెందినవాడైనా సరే వార్ధక్యం వచ్చేసరికి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణం సాగించాలి, ప్రవాసం సాగించాలి అని విదురుడు మనకు బోధిస్తున్నాడు. ఆ బోధ మన సమాజం మొత్తానికి వినిపించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:44, సూర్యాస్తమయం 5:41. తిథి పంచమి సాయంకాలం 6:03 వరకు, నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:44 వరకు, వర్జం రాత్రి 12:55 నుంచి 2:33 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:13 నుంచి 4:57 వరకు, అమృతకాలం ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఆదివారం కాబట్టి రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం ఆదివారం. అలాగే గోదాదేవి చేసే ధనుర్మాస వ్రతంలో 3వ రోజు ఆదివారం సందర్భంగా మనం సూర్యోదయానికి ముందు స్నానం చేయడం, తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సూర్యుని పూజ చేయడం, పాయసం నివేదన చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప విశేషాలు. 3వ రోజు విశేషంగా ఆ తల్లి గోదాదేవి తన యొక్క వ్రతాచరణలో ఏ ఏ నియమాలని పాటిస్తోందో వాటికి కావలసిన సదుపాయాలని గురించి కూడా తన యొక్క ప్రార్థనలో వ్యక్తీకరిస్తోంది. ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండేటువంటి వారంతా సుఖంగా ఉంటేనే మనకందరికీ సుఖంగా ఉంటుంది. వారికి ఏమీ సుఖం లేకుండా ఉంటే ఆ చెడ్డ యొక్క దుఃఖం యొక్క ప్రభావం మన మీద కూడా పడుతుంది. అందుకని ఈ గొల్లపల్లిలో ఉండేటువంటి వారందరికీ కూడా పంటలు చక్కగా పండాలని ప్రార్థిస్తున్నాను. అలాగే
త్రివిక్రముడు ఉన్నాడు చూసారు, ఆయన యొక్క నామాల్ని ఎల్లవేళలా కీర్తించగలగాలి. త్రివిక్రముడిని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే సర్వవ్యాపిత్వం అనేటువంటి లక్షణం మనలో అలవడుతుందన్నమాట. అలాగే మనం ఈ వ్రతాల్ని ఆచరిస్తున్నాము అనేటువంటి మిషతో సక్రమంగా స్నానాధికాన్ని చేయడము, ఆ పవిత్రతను సంపాదించడము, మనస్సుకి పవిత్రతను సంపాదించడము, ఆ పవిత్రమైన మనస్సుతో ఆ స్మరణ ద్వారా భగవంతుని యొక్క రూపాన్ని దర్శించటము, ఆరాధించటము, ఆనందించటము, తమ చుట్టూ ఉండేటువంటి ఎవరికీ కూడా దుఃఖాలు ఈతి బాధలు లేకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించటము చేద్దాము అంటోంది ఆ తల్లి నేటి ఆణిముత్యాలు. అణకువ గడ్డి పరక లాంటిది. తీవ్రమైన తుఫాను సైతం దానిని కదిలించలేదు. గర్వం చెట్టు లాంటిది. పెనుగాలులు వీచినప్పుడు అది కుప్ప కూలిపోతుంది. మనసు చెప్పినవన్నీ తిని అనారోగ్యంతో మందులు వాడే బదులు శరీరం చెప్పినట్టు విని ఆరోగ్యంగా ఉండడమే మేలు. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. స్వామి యొక్క ముఖపద్మం నుంచి అమృతస్వరూపమైనటువంటి వెన్నెల ప్రసరిస్తున్నది. వెన్నెల వస్తుందంటే చంద్రుడి నుంచే రావాలి కదా. నీ ముఖము చంద్రుడైతే నవ్వు వెన్నెలవుతున్నది. అలాంటి ఆ నవ్వు వెన్నెల మందస్మిత సుధాధారా తామే కృణ్వంతు భేషజం, అది మాకు ఔషధముగా అగుగాక. ఇది కృణ్వంతు భేషజం అనేది వేదవాక్యం. అది చివర కలిగి ఉంది కనుక వేదపాదస్తవం అన్నారు. ఇక్కడ వేదవాక్యం పాదముగా పెట్టి రచిస్తే వేదపాదస్తవం కనుకని స్వామి యొక్క మందహాసాన్ని ధ్యానిస్తే అది మనకు ఔషధంలా పనిచేస్తుంది. ఏ బాధ పోవాలని ఔషధమేక స్వామి మందహాసం చాలు, అదే పెద్ద ఔషధం. వాటి తర్వాత స్వామి యొక్క చూపుల గురించి వర్ణిస్తున్నారు. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణేషు మయీషత్కటాక్ష సకృత్పాతితశ్చేత్ భవేత్తే దయాశీలకా నామహాని. భుజంగ స్తోత్రం చదువుతూ ఉంటే సౌందర్యలహరి గుర్తు రావడం సహజం. అంటే అబ్బాయిని చూస్తే అమ్మ గుర్తు రావాలని భావంతో రచించారేమో శంకరుడు. అది కూడా వాళ్ళ అమ్మా నాన్న గుర్తు చేయడానికి అబ్బాయి అది ఇక్కడ. అందుకే సుబ్రహ్మణ్య ఉపాసన వాళ్ళిద్దరిని గుర్తు చేస్తుంది. పైగా అందాన్ని వర్ణిస్తున్నప్పుడు సౌందర్య లహరినే ధ్యానించుకోవాలి ఇక్కడ. అది సుబ్రహ్మణ్య సౌందర్యంలో చూపుల వర్ణన మళ్ళీ సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలను గుర్తు చేస్తుంది. విశాలేషు ఒకటా రెండో కళ్ళు, 12 కళ్ళు, అందమైన కళ్ళు 12. ఎందుకంటే 6 వదనాలకి ఒక్కొక్క వదనమునకు 2 చొప్పున్న ఇదొక ధ్యాన పద్ధతి. మరొక చోట 18 కళ్ళు వర్ణించారు. ఆ శివతత్వాన్ని బాగా చూపించారు ఇప్పుడు. అంతేకాదు ఇంకొక రహస్యం, శివుణ్ణి కూడా వేదం కొన్ని చోట్ల 2 నేత్రముల వాడని వర్ణించింది. మనమేమో 3 నేత్రాల వాడు అంటాం కదా. అంటే సృష్టి స్థితులు జరుగుతున్నంతసేపు అగ్నితత్వాన్ని కూడా సూర్యతత్వంలో కలిపి చూపిస్తాడు ఆయన. ఇంకో నేత్రంతో చంద్రతత్వాన్ని చూపిస్తాడు. సూర్యచంద్రులు ఉన్నారు అంటే సృష్టి ఉందని అర్థం. ప్రళయకాలంలో ఈ సూర్యచంద్రులను ఉపసంహరించి కాలాగ్ని రుద్రతత్వాన్ని బయటకు తీసుకొచ్చి దగ్ధం చేస్తాడు. కానీ ప్రళయకాలం వరకు కూడా నేత్రం మూసి ఉంచుతాడు ఆయన. ఈ 2 కళ్ళే చూపిస్తాడు కనుక స్వామివారికి కూడా శివుణ్ణి కూడా 2 కళ్ళ వాడిగా ధ్యానించడం మంచిదే అని ఒకానొక భావం కనబడుతుంది. ఈ భావాన్ని అప్పయ్య దీక్షితుల వారు వర్ణిస్తారు ఒక చోట. చాలా విశేషమైన అంశం ఇక్కడ. వేద ప్రమాణంతో శివతత్వాన్ని చెప్తుంది. అందుకే సుబ్రహ్మణ్యుడు కూడా 3 కళ్ళవాడు ఒక చోట చెప్పారు, 2 కళ్ళవాడిని ఇంకో చోట చెప్పారు. ఏది ప్రమాణము అంటే ఇదే ప్రమాణం. మరి కూడా ఏమున్నది ఇక్కడ? కనుక ఒక నేత్రం ఉంది కానీ మీలితమై ఉన్నది, మిగిలిన 2 తెరిచి ఉంచాడని మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. అందులో అగ్నితత్వం ఎక్కడుందా అంటే సూర్యతత్వంలో కలిసిపోయింది అక్కడ. కనుక అగ్నితత్వం సూర్యచంద్రాత్మకంగా గోచరిస్తున్నది. అక్కడ కూడా సూర్యుడు అగ్నితత్వమే, చంద్రుడు సోమతత్వమే. అదే అగ్ని సోమాత్మకమే చూడండి. అందుకే ఎడంవైపు అమ్మవారి స్వరూపం అయితే అక్కడ ఉన్నది చంద్రనేత్రం, కుడివైపు అయ్యవారి స్వరూపం కనుక ఉన్నది అగ్నినేత్రం. సరిపోయింది సూర్యనేత్రం. సూర్యుడు చంద్రుడు ఇలా మీరు ఆలోచించినప్పటికీ కూడా అగ్ని సోమాత్మక తత్వం గోచరిస్తున్నది. కనుక స్వామి యొక్క 2 నేత్రములు ఒక ముఖానికి 2 చొప్పున్న ద్వాదశ స్వీక్షణేషు అన్నారు ఇక్కడ. 12 కళ్ళు. ఈ 12 కళ్ళల్లోంచి మాపై ప్రసరిస్తున్నది దయా. అది ఇక్కడ దయ. దయా స్యందిషు. స్యందనం అంటే
ప్రవాహం దయని మాపై కురిపిస్తూ ప్రవహింపజేస్తున్న నీ నేత్రములు ఎంత గొప్పవో. పైగా అవి ఎలా ఉన్నాయి? విశాలేషు, విశాలమైన నేత్రములు, కర్ణాంత దీర్ఘేషు, కర్ణాంతములు అంటే చెవులు వరకు సాగేయా అన్నట్టు, సరే చెంపక చారడేసి కళ్ళు అన్నట్లుగా విస్తారమైన నేత్రములు. పైగా దయ అప్పుడప్పుడు కురిచి అప్పుడప్పుడు డ్రాప్ అయిపోవడం లేదుట. అజస్రం అన్నమాట వేశారు. అజస్రం అంటే ఎల్లవేళలా, అజస్రం దయాస్యం దిషు, ఎల్లవేళలా దయను ప్రవహింపజేస్తున్న ఆ 12 కళ్ళు ఒక్కసారి ఆ కళ్ళతో నా వైపు కాసింత చూడవయ్యా అది అంటున్నారు. అక్కడ బ్రతిమలాడుతున్నారు. ఒక్కసారి కటాక్షించు, కటాక్షించు అంటే ఒక్క చూపు చూడు మమ్మల్ని అంతే. కొందరు అంటారు ఒక్క చూపు చూద్దామా అని. మన చూపులకు ఏముందో లేదో తెలియదు కానీ స్వామి ఒక్క చూపు చూసాడే బతుకు బాగుడిపోతుంది. అది కావాలి. అందుకు ఒక్కసారి నీ కటాక్షం మా వైపు ప్రసరింపజేయు. అది ఇక్కడ మొత్తం కనకధారంతో ఇదే ప్రార్థన కదా, కటాక్షం ప్రసరింపజేయమని ఇదే అడిగారు సౌందర్యలహరిలో కూడా, అవునా లేదా? అమ్మా ఎటువంటి నేత్రములు నీవి, దయని ప్రసరింపజేసేటువంటి నీ విశాలమైన నేత్రములు చూపుని స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. ఆ నేత్రములను వర్ణిస్తూ అంత అద్భుతంగా కీర్తించారు. దృశా ద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ. అక్కడ వర్ణించినటువంటి భావం గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ పూర్ణ శ్లోకం చెప్పుకోవాలి. ఈయత అన్నారు కదా, ఆ భావం ఎంత గొప్పగా చూపించారు ఇక్కడ. మయి ఈషత్ కటాక్ష, ఈషత్ అంటే కాసింత, కాసింత చూపు, అంత దయ దాచుకున్న, పోనీ తక్కువ ఏంటి, కళ్ళ నిండా దయే. ఆ కళ్ళ నిండా దయ దాచుకున్న నువ్వు ఆ కళ్ళను మా వైపు తిప్పు, కాస్త తిప్పి చూడు, దయతో చూడు. ఎక్కువసేపు చూడమని అడగంలే, ఈషత్ చాలు, కాసింత చాలు. ఆ కాసింత కూడా ఒక్కసారి చాలు. ఇంకో మాట ఇక్కడ, ఈషత్ కటాక్ష సకృత్. సకృత్ అంటే ఒక్కసారి, ఒక్కసారి కాసింత నాపై పడేవయ్యా చూపుని. అందుకు సకృత్ పాతితశ్చేత్, అలా పడేస్తే ఏమవుతుంది అంటే నీకేం నష్టం లేదుగా అన్నారు. ఒకటి, నీకు నష్టం లేదు, నాకు చాలా లాభం. మనకు నష్టం లేకుండా ఇంకోటికి లాభం కలుగుతుందంటే ఏ సేవైనా చేసేస్తాం మనం కదండి. ఇక్కడ దాన్ని చాలామంది సంసిద్ధులే. నష్టపోయి సేవ చేయమంటే కష్టం, కానీ నష్టం లేకుండా ఎవడైనా ఏదైనా చేయమంటే హాయిగానే చేసేస్తాం. అది ఇక్కడ అనమాట. కానామహానికి సరిగ్గా నచతేహా నిరియత అన్నట్టు అమ్మవారితో అంటూ నీకు కాసింత కూడా నష్టం లేదు తల్లి, కాసింత చూడమ్మా అన్నారు అక్కడ. ఇక్కడ నీకేం హాని చెప్పు అంటున్నాడు. ఎంత అని ఆఖరికి స్వామిని దబాయించి దయ పొందడం అంటే ఇదేనండి. ఇక్కడ దబాయించి దయ పొందుతున్నాడు. అందుకు కానామహానికి, నీకేం హాని చెప్పు, కాస్త ప్రసరింపజేయవయ్యా అని అడుగుతున్నారు. ఇక్కడ అనడంలో ఎంత ఆర్తి కనబడుతుంది చూడండి. ఇక్కడ అంటే నా ఇంత ప్రార్థన దేనికోసం అంటే నీ కటాక్షం నా వైపు ప్రసరింపజేస్తే చాలు అంతే. ఇక్కడ అది కూడా పాపం ఎక్కువేం కోరుకున్నాడు ఏంటండి, ఒక్కసారిట కాసింతట. అంటే ఒక్కసారి చూస్తే చాలు. మహాత్ములు ఒక్కసారి చూసినా చాలు అండి మన బ్రతుకు. చిత్రం ఏంటంటే ఒక్కసారి చూడమని అడిగితే చాలు, ఆయన చూస్తూనే ఉంటాడు. అది సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. యమునా నది యందు కాళింది మడుగులో కాళీయుడు పడుకుని ఉంటాడు. కాళీయుడు అనేటటువంటి మాటకి అర్థం ఏమిటో, దాని విశేషం ఏమిటో నేను తర్వాత మీతో మనవి చేస్తాను. కాల అన్నది అందులో కలిసి ఉంటుంది. కాళీ కూడా కాలస్వరూపమే. అందుకే ఆరాధన చేసిన వాళ్ళకి సాత్విక దేవత, దాన్ని ప్రాధాన్యత తెలుసుకోని వాడికి ఉగ్రదేవత. కాలం యొక్క విలువ తెలుసుకోని వాడు ఏమవుతాడండి, జారిపోతాడంతే. కాబట్టి వీడి పట్ల కాలము ఉగ్రదేవత, వాడి పట్ల కాలము ప్రసన్న దేవత. ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఉపయోగించుకోవడం ఉపాసనాక్రమం. అది ఎవరు ఉపయోగించుకోలేరో వాళ్ళ పట్ల ఇబ్బంది తీసుకొస్తుంది. కాళీయుడు కాళింది మడుగునందు పడుకుని ఉంటాడు. ఆయనకు ఒక లక్షణం ఉంది, ఆయన ఎప్పుడూ విషాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఆయనకి కొన్ని వేల మంది భార్యలు కాబట్టి అనేక మంది సంతానం. ఆయన పాము కాబట్టి వాళ్ళందరూ పాములే. ఇంతమంది పాములు విషాన్ని విడిచిపెడతారు. అందుకే నీళ్ళన్నీ కూడా విషంతో నిండిపోయి, విషంతో ఉండడమే కాదు, ఆయన
తన యొక్క దవడలలోంచి కోరలలోంచి ముఖముల నుండి విషాన్ని చిమ్ముతాడు అగ్ని రూపంలో. అందుకే ఆ మడుగులో ఉన్న నీరు ఉడికిపోతుంటుంది, ఎప్పుడు ఉడికిపోయి బుడగలతో ఉంటుంది. ఉండి ఆ విష జ్వాలలు, విషపు గాలులు పై వరకు లేస్తూ ఉంటాయి. కాళింది మడుగులో కాలు పెట్టడం కాదు, కాళింది మడుగు మించి తెలియక పక్షి ఎగిరితే ఈ విషపు గాలికి ఆ పక్షి కింద పడిపోయి చచ్చిపోతుంది. చచ్చిపోయి నీళ్ళలోనే పడిపోతుంది. పడిపోతే ఏం చేస్తాడు? ఆయన తినేస్తాడు. కాబట్టి అంత భయంకరమైన దానిగా మార్చాడు. ఏమిటది? యమున. యమునకు ఒక ప్రశస్తి ఉంది. అసలు యమున యొక్క విశేషం తెలుసుకుంటే చాలు, యమున అనుగ్రహించేస్తుంది. అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారు యమునాష్టకము అని యమునా నది మీద అష్టకం చేశారు. గంగాష్టకం అని గంగ మీద చేశారు, యమునాష్టకం అని యమున మీద అష్టకమే చేశారు ఆయన. అంత గొప్ప నదీ స్వరూపం యమున. యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమున యందు సంకల్ప సహిత స్నానం చేసి కాళీయమర్దనం లాంటి ఘట్టాన్ని కానీ ఒకసారి చదివినా మననం చేసిన మనస్సులోని విషయాన్ని విడిచేస్తుంది. మనస్సుకి శుద్ధిని ప్రసాదిస్తుంది యమున. అందుకే నదులను గౌరవించడం, నదులను పూజించడం ఒక్క సనాతన ధర్మమునకే చెల్లింది. కాబట్టి యమునా నది అంత శక్తివంతం. అటువంటి యమునలో ఈ కాళీయుడు పడుకుని ఉన్నాడు. ఒక రోజున ఈ బలరాముడు రాలేదు. ఎందుకనంటే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అవతారమే. అవతారము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు ఆ మాట అవతార అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ మాంసనేత్రమునకు కనపడేటట్టుగా కిందకు వచ్చింది. అంటే అసలు ఈ మాంసనేత్రమునకు అది కనపడదు. ఎందుకు కనపడదు అంటే దాన్ని చూడ్డానికి దీనికి శక్తి చాలదు. నేను మీతో మాట చెప్తాను, పట్టుకోవడం తేలిగ్గా. నెయ్యి ఎక్కడుంటుంది? పాలలో ఉంటుంది. నెయ్యిని చూడడం సాధ్యమా? పాలిచ్చి, నేను పాలిచ్చి నెయ్యి ఏదని అడిగాను అనుకోండి, చెప్పగలరా? అదే పాలు కాచి తోడిపెట్టి చల్ల చిలికి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి కనపడుతుంది. నెయ్యి పాల అంతటా ఉన్నా కనపడదు. సాధన చేస్తే కంటికి కనపడుతుంది. అలాగే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరి విశ్వమంతటా ఉంటాడు, నెయ్యి పాల అంతటా ఉన్నట్టు, కానీ కనపడడు. ఎవరికి కనపడతాడు? ఎవడు పాలను కాచి తోడిపెట్టి పెరుగు చేసి అందులోకి కవ్వం దింపి చల్ల చేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది. ఘృతం పిబేత్, వాడు ఆ నెయ్యి తాగి అనుభవిస్తాడు. అలా ఎవడు సాధన చేశాడో వాడికి విశ్వము విష్ణువుగా కనపడుతుంది. అప్పటి వరకు విష్ణువు విశ్వముగా కనపడతాడు. అదే మాయ. విశ్వము విష్ణువు ఒకటే అంటే మిగిలిన 999 నామాలు మొదటి నామానికి వ్యాఖ్యానాలు. విష్ణు సహస్రనామం అంటారు. అసలు సహస్రనామం కాదు అది, అదొకటే నామం. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు. అంతే యథార్థం. కాబట్టి నేను చెప్పట్లేదు, శుకుడు చెప్పాడు ఆ మాట. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు వంశ పావన వింటే అన్నాడు ప్రథమ స్కందంలో. కాబట్టి అటువంటి విష్ణుతత్వము అంతటా వ్యాపించి ఉంటుంది. బలరామకృష్ణులు ఇద్దరూ అవతారమే కాబట్టి వాళ్ళకి సర్వజ్ఞులు. అందుకని బలరాముడు రాలేదు. ఆ చెయ్యబోయే లీలలో ఒక విచిత్రం ఉంది. అది కృష్ణుడు ఒకడే చెయ్యాలి, తన స్పర్శ ఉండకూడదు అక్కడ. అందుకని రాలేదు బలరాముడు. అది సర్వజ్ఞత్వం అన్నమాట. నాకు వర్తమానం ఒకటే తెలుస్తుంది, భవిష్యత్తు తెలియదు. భూతకాలం తెలుస్తుంది. భవిష్యత్తు తెలిసి ఉండడం విశేషం. ఇప్పుడు జరుగుతున్నదో పాటు జరగబోయేది కూడా అంత స్పష్టంగానూ తెలిసి ఉంటుంది ఈశ్వరుడికి. దాన్ని సర్వజ్ఞత్వం అంటారు. అన్నీ తెలిసి ఉన్నవాడై ఉంటాడు. కాబట్టి బలరాముడు రాలేదు. కృష్ణుడు గోపాల బాలులతో కలిసి వెళ్ళాడు. ఆయనకి తెలియదా కాళింది మడుగు ప్రమాదం అని? తెలుసు. కానీ అవతలవాడి ఖాతాలో తగిన పాపం పడితే తప్ప ఈశ్వరుడు శిక్షించాడు. అది ఈశ్వరుడికి ఉండే లక్షణం. తాను శక్తివంతుడని అవతలవాడు అధర్మాత్ముడని తెలిసిందని చంపేయడు. ఆయనే చెప్పాడు భాగవతంలో ఒక చోట, నేను జోక్యం చేసుకోవలసి రావడం అంటూ జరిగితే కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏర్పడితేనే నేను జోక్యం చేసుకుంటాను, లేకపోతే నేను జోక్యం చేసుకుని చంపనని చెప్పాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు, తవిలి నాయందు వాడెన్నడులుగు నాడు పట్టి వధింతు. ఈ 7 జోలికి ఎప్పుడెళ్తాడో నాకు శక్తి ఉందని అప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకొని చంపుతాడు.
కాబట్టి ఇప్పుడు గోపాల బాలులతోటి ఆవులు దూడలతోటి కలిసి ఆ కాళింది మడుగు వైపుకి వచ్చాడు. ఆ పిల్లలకు అక్కడికి వచ్చేటప్పటికే దాహం వేసింది. వాళ్ళు అవి నీళ్లు కాబట్టి వాళ్ళు ఈ నీళ్లు తాగచ్చా అండి అని ఎవరిని అడగరు. ఎందుకు అడగరు? వాళ్లకున్న నమ్మకం ఏమిటంటే మా వెనక కృష్ణుడు ఉన్నాడు. ఇది భక్తి అన్న మాటకి తాత్పర్యం. పరమేశ్వరుడు ఉన్నాడు అన్నదొకటి నోటి మాట కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మడం జరిగింది అనుకోండి, మీరు తప్పెందుకు చేస్తారు చెప్పండి నాకు? ఓ మంచి పని చేయడానికి భయం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఈ రెండూ ఉండవు. కాబట్టి అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అన్నారు. వాడు ఉన్నాడని నమ్మి నీ మనస్సన్న పుష్పాన్ని ఇవ్వరా, ఎందుకు రై అల్లరంతా అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వాసుదేవాయ నమః. సర్వ జగత్కారణమైన పరబ్రహ్మవు నువ్వే కదా. అటువంటి నీకు మేము అగ్నికి మిణుగురులు మొదలైన వాటిలాగా ఉన్నాం. మేము సమస్త భూతాలు రూపమైనటువంటి అగ్ని నువ్వు. అగ్నికి చుట్టూ ఉండేటువంటి పురుగులు కొన్ని కోట్ల కోట్ల పురుగులు, అట్లా మేము ఉన్నాం. దేవతలు సర్వసాక్షిభూతుడవైన నీకు మా గోడు తెలియనిది కాదు కదా. నీలో ఐక్యం చేసేసుకో స్వామి, మేము పడిపోతాం అగ్నిలో అంతే. నువ్వు గురువులకు గురువు కదా ప్రభు, ఎందుకంటే మాకు కర్తవ్యం ఇచ్చావు కదా. నిన్ను శరణు పొందిన వారికి వివిధ దుఃఖాలతో కూడినటువంటి సంసార శ్రమను నీ పాదపద్మాల నీడ ఉపశమించేటట్లుగా చేస్తుంది. అటువంటి నీ పాదాలను మేము ఒక కోరికతో ఆశ్రయించాం కనుక నువ్వు స్వయంగా మా కోరికను తీర్చు ప్రభు. ఓ ఈశ్వర కృష్ణ, ఆ వృత్రుడు ఇప్పటికే మా శక్తులను, అస్త్రాలను, ఆయుధాలను మృంగి ముల్లోకాలను మృంగాలని చూస్తున్నాడు. నువ్వు ఆ త్వష్టపుత్రుడైన వృత్రుణ్ణి సంహరించు. హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్ట యశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తావంతే పరిష్టగతయే హరయే నమస్తే. ఓ శ్రీహరి, సూర్యరూపంగా ఉన్న నీకు నమస్కారము. ఆనంద స్వరూపుడవైన నువ్వు ప్రాణుల హృదయాకాశంలో సాక్షి చైతన్యమై నివసిస్తున్నావు. గొప్ప కీర్తిగల నీకు ఆది లేదు. సత్పురుషులు ధ్యానమందు నిన్నే గట్టిగా పట్టుకుంటారు. సంసార మార్గంలో బాటసారి అయిన జీవుడు నిన్ను శరణు పొందినప్పుడు దాని నుండి విముక్తుడై ఉత్తమగతిగా నిన్నే పొందుతాడు అని దేవతలు స్తుతించగా శ్రీహరి ప్రసన్నుడై వారితో ఇలా అన్నాడు. దేవతా శ్రేష్ఠులారా, మీరు చేసిన స్తుతి తత్వజ్ఞానంతో కూడి ఉంది. నేను మీ పట్ల ప్రసన్నుడినయ్యాను. ఈ స్తుతి వల్ల మానవులకు నాయందు భక్తి ఉదయిస్తుంది. ఆత్మరూపుడైన నా ఈశ్వర భావం వారి స్మృతిలో ఉంటుంది. నేను ప్రసన్నుడినైతే లభించినదంటూ ఏది ఉండదు కదా. అయినా కూడా నాయందు నిశ్చలమైన భక్తిగల తత్వజ్ఞులు నాయందు భక్తి తప్ప వేరేమీ కోరుకో. త్రిగుణాకార్యమైన జగత్తు యందు సత్యమని భావించేవాడు సంసారాసక్తుడై ఉంటాడు. వాడికి ఏది మేలు చేస్తుందో తెలియదు కదా.
వాడు కోరే భోగాలనే వాడికి ఇస్తే ఇచ్చేవాడు కూడా అజ్ఞాని అవుతాడు కదా. మోక్ష సాధనమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహాత్ముడు అజ్ఞానికి కోర్కెలను తీర్చే కర్మల గురించి బోధించడు. రోగి కోరిన కూడా వైద్యుడు అతనికి మేలు చెయ్యని అంటే ఆహారాన్ని ఇవ్వడు కదా. ఓ ఇంద్ర, దధీచి మహర్షి వద్దకు శీఘ్రంగా వెళ్ళు, నీకు శుభమగుగాక. ఓ ఇంద్రుడా, నువ్వు అక్కడికి వెళ్ళు. మీరు ఆయనను ప్రార్థించి ఉపాసనతోనూ వ్రతాలు తపస్సులతోనూ దృఢంగా ఉన్న ఆయన శరీరాన్ని కోరండి. దధీచి. ఆ దధీచి పరబ్రహ్మ జ్ఞానం కలవాడు. ఆయన అశ్వశరము అని ప్రసిద్ధి చెందిన ఆ జ్ఞానాన్ని అశ్విని కుమారులకు ఉపదేశించగా వారు జీవన్ముక్తులయ్యారు. అశ్విని కుమారులే జీవన్ముక్తులయ్యారు. ఆ దధీచి అథర్వ వేదానికి చెందినవాడు. ఆయన స్వరూపమైన కవచాన్ని త్వష్టకు ఇచ్చాడు. ఆ కవచం భేదించటానికి వీలు కానిది. దానిని త్వష్ట తన పుత్రుడైన విశ్వరూపుడికి ఇచ్చాడు. ఆయన వద్ద నుండి నువ్వు పొంది ధారణ చేశావు. అశ్వినీ దేవతలు కోరితే ఆయన కాదనడు. ధర్మవేత్త అయిన ఆ దధీచి మహర్షి తన అవయవాలను మీకు ఇస్తాడు. వాటితో విశ్వకర్మ గొప్ప ఆయుధాన్ని తయారు చేస్తాడు. నా తేజస్సును విశేషంగా పొందిన నువ్వు ఆ ఆయుధంతో వృత్రుడి తలను నరుకుతావు. లేకపోతే అది సాధ్యమే లేదు. అన్ని కోరుకున్నాడు, దేని నుంచి మరణం కాకూడదని. దేని నుంచి కోరుకోలేదులేండి, అందుకని కనిపెట్టాడు పాపం. తస్మిన్ వినిహతే యూయం తేజోస్త్రాయుధ సంపద భూయః ప్రాప్స్యత భద్రం వో నహింసంతి చ మత్పరాన్. ఆ వృత్రుడి సంహారం జరిగిన వెంటనే మీకు మీ తేజస్సు, అస్త్రశస్త్రాలు, సంపదలు తిరిగి లభిస్తాయి. మీకు శుభముగాక. నా భక్తులను ఎవరు కూడా హింసించలేరు అని వారికి అభయమిచ్చాడు శ్రీహరి. ఇంతటితో 6వ స్కందంలోని 9వ అధ్యాయము సమాప్తం. 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవతలు అసురుల యొక్క యుద్ధాన్ని వివరించటం జరిగింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. దేవతలు లోకకంటకుడైన వృత్రుడిని వధించమని ప్రార్థించగా శ్రీహరి జగత్తుకు మేలు చేయటం కోసం ఇంద్రుడిని ఆదేశించి వారు చూస్తుండగానే అంతర్ధానమయ్యాడు. తర్వాత దేవతలు అథర్వణ వేదానికి చెందిన దధీచి మహర్షి వద్దకు వెళ్ళి భగవంతుడు చెప్పినట్లుగా కోరారు. అందుకు దధీచి మహర్షి ఎంతో సంతోషిస్తూ చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ దేవతలారా, దేహాన్ని ధరించిన వారికి మరణకాలంలో సహించలేని పీడ కలుగుతుంది, మూర్ఛ కూడా వస్తుంది. ఆ విషయం మీకు తెలుసు కదా. ఈ లోకంలో జీవించాలనుకునేటువంటి ప్రాణులకు ఈ దేహం ఎంతో ప్రియమైనది. స్వయంగా విష్ణువే కోరిన తన దేహాన్ని ఇచ్చేదాత ఈ లోకంలో ఎవడు కనిపించడు అన్నాడు. ఆ మాటలు విని దేవతలు ఇలా అన్నారు. మహర్షి చెప్పింది నిజం. ఎందుకంటే మహర్షి అనిన మాటలు శరీరం మీద ఎంత ఆశ తెలుసా? అంటే అంత ఆశ అయినా కూడా నేను స్వామి యొక్క ఆజ్ఞతో నేను చేస్తున్నానని అర్థం అక్కడ. ఓ మహర్షి, మీరు భూతదయ, పవిత్రమైన కీర్తి గలవారు. గొప్ప కీర్తి గలవారితో కూడా స్తుతించబడే గొప్ప పనులు చేసిన వారు మీరు. నారాయణ. అనిరుద్ధాయ నమః.